జిల్లా అధ్యక్షుల నాటి నుండి ఈ రోజు వరకు జనగామలో రాజకీయ పరిణామాలు, రాజకీయ వర్గపోర్లు జరుగుతూ ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు నాయకుల మధ్యన పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాల్సిన నాయకులు ఈరోజు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు తేవాలని చూస్తున్నారు. ఇక్కడ జనగామ అంటేనే ప్రశాంతత. ఇక్కడ ఎన్నికల టైంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నికల టైంలో విమర్శించుకుంటారు, తర్వాత అంగదమ్ములాగా కలిసి ఉండి అభివృద్ధి విషయంలో పనిచేస్తారు. కానీ ఈయన మాత్రము ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. మేమందరం కూడా మండల నాయకులు అందరం కూడా 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నా లేకున్నా జెండా దించకుండా పనిచేస్తున్న నాయకులం. మేము జెండా పట్టుతున్న టైంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సెక్రటరియట్లో ఒక గుమస్తాను నౌకరీ చేస్తున్నాడు. ఆయన రాజకీయాలు లేడు. తర్వాత మాజీ మంత్రివర్యులు టీడీపీ గవర్నమెంట్లో నిమ్మ రాజిరెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేస్తున్న వ్యక్తి. మేము రాజకీయాలు చేస్తున్న టైంలోనే నేను గుమస్తకి. ఆయనకేం తెలుసు రాజకీయాలు? ఆయనకున్నది ఒకటే, పైసా అహంకారం ఉండొచ్చు. పైసాతోటి రాజకీయాలు చేసుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇక్కడ నేనే రాజును నేనే మంత్రి అనే విధంగా చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండవ విషయానికి వస్తే ముఖ్యంగా బీసీల మీద ఆయన కక్ష కట్టిండు. ఈరోజు రాష్ట్రంలో కులగణన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు న్యాయం చేద్దామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పక్క పనిచేస్తూ ఉంటే ఇక్కడ మాత్రము బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు ఉదాహరణకి గతంలో చూసుకుంటే మనము నర్సంపేటలో కంచా ఐలియా హత్య ఒకటి జరిగింది గతంలో. తర్వాత భువనగిరిలోకి వస్తే కోనపూరి ఐలయ్య అలియా సాంబశివుడు, తర్వాత వాళ్ళ తమ్ముడు కోనపూరి రాములు, వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు. ఒక బీసీలో ఉన్నటువంటి కుర్మ బిడ్డలు. వీళ్ళను రాజకీయంగా ఎదుగుతారు అని కుట్రబన్ని ఈ రకంగా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు? కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లాంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్న నాయకులు కుర్మలను రాజకీయంగా అనగదొక్కుతా ఉన్నారు. సో దీని మీద మేము ఒకటే చెప్తున్నాము, బీసీలు భయపడేవాళ్ళు కాదు. ప్రతాప్ రెడ్డి ఇసులూరి రామచందర్ రెడ్డి ఉచ్చవోపించినటువంటి దొడ్డి కొమరయ్య జాతిలో పుట్టిన వాళ్ళం మేము. నీ బెదిరింపులకు లేకుంటే నీ దానికి భయపడేది లేదు. ఒక పని చేద్దాము, నువ్వేదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు కోరుకుంటున్నావో మేము కూడా దానికి రమ్మంటే మేము సిద్ధంగా ఉన్నాము. ఒకటి, నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో, మేము పార్టీలో ఉన్నాము. మనం ఈ కొట్లాటలు ఈ పంచాయతీల వల్ల పార్టీ బదనామవుతుంది. కాబట్టి నువ్వు నీ జిల్లా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయి. మేము కూడా రాజీనామా చేస్తాం. అప్పుడు నువ్వెవరో కోల్కిస్తా, నేనెవరో కోల్కిస్తా. మన ఇద్దరి కొట్లాటలు పార్టీ బదలాం కాదు, ప్రభుత్వం బదలాం కాదు. సో అప్పుడు నువ్వేం ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తావో మేమేం చేస్తావో అది మేము కూడా సిద్ధంగా ఉన్నాము. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కూడా రాజకీయాలు ఒక నాయకుని హోదాలో రాజకీయాలు చేయండి. ప్రజలకు కార్యకర్తలకు పనికొచ్చే రాజకీయాలు చేయండి. అంతేగాని నిన్న మా తమ్ముడు చెప్పిండు మల్లేశం, ఆయన బాధ వేముల మల్లేశం అని చెప్పి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తా, పోలీసులతో కేసులు పెట్టిస్తా. అరే నువ్వేంద్రాబాయి కేసులు పెట్టించేది? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ కోసం జెండా దించకుండా జైళ్ళలో పోయిన వాళ్ళము. నువ్వు ఈ కేసులు కొత్తనా? ఈ ప్రాంతాన్ని రక్షించడానికి, ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకుల మనోభావాలను రక్షించడానికి 100 సార్లు జైలుకు పోతాం, 10 సార్లు సావడానికి ఉన్నాము. కానీ నీ అహంకారపూరిత రాజకీయాలు, నీ ఎవరైతే నీ పైసా చూసుకొని నువ్వు అది చేస్తున్నావో అవన్నీ బంద్ చేసుకొని మంచిగా ఉండు. లేదు అంటే ఈ ప్రాంతం నుండి నేను రాజకీయ భవిష్యత్తు లేకుండా నేను తరమేయడానికి ప్రాంతంలో బీసీలంతా ఏకమైనరు. గుర్తుపెట్టుకో ప్రతాప్ రెడ్డి, ఖబర్దార్.